ఈ విశ్వంలో సగం భాగం నీటితో నిండి ఉంటుంది. అంటే భూమిలో సగభాగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాము. ఒకసారి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఈ నీళ్ళ లోపలికి తోసేస్తాడు. అంతటి గొప్ప బలవంతులైన రాక్షసులు అప్పట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ రాక్షసుల ప్రవృత్తితో ఉన్నా కూడా వారికి ఉన్న శక్తి వీళ్ళలో ఉండదు. మామూలుగా గ్రహాలన్నీ కూడా శూన్యంలో తేలుతూ ఉంటాయి. వాటిలో ఒకటైన ఈ భూగ్రహాన్ని, అంటే భూమండలం అంతా ఉంది కదా, ఈ భూమి అనే గ్రహాన్ని ఆ హిరణ్యాక్షుడు నీళ్ళలోకి తోసేస్తాడనమాట. మనకు నమ్మశక్యం కాదు ఇటువంటివన్నీ. ఎందుకంటే భూమి ఎంత పెద్దది, దాన్ని ఎలా పట్టుకున్నాడు, అసలు ఎలా తేలుతూ ఉంటుంది. భూమే కాదు, భూమి కంటే 14 లక్షల రెట్లు పెద్దదైన సూర్యగ్రహం కూడా తేలుతూ ఉంది. వీటికన్నిటికీ ఆధారం ఏమిటి అంటే అనంతుడు. ఏదైనా గాల్లో తేలుతూ ఉంది అంటే సైంటిస్టులు లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. కానీ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు సంకర్షణుడు అని చెప్తారు. సంకర్షణుడు ఈ గ్రహాలన్నిటినీ, గ్రహాలే కాదు ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా తన పడగలపైన మోస్తూ ఉన్నాడు. శేషనాగుడు. అవి ఎలా ఉన్నాయి? ఆయన పడగలపైన ఈ జగత్తులన్నీ ఎలా ఉన్నాయంటే ఆవాలగించే పరిమాణంలో ఉన్నాయంట. మనం భగవంతుడు గొప్పవాడు అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడు అనేదాన్ని ఊహించలేము. ఇప్పుడు డాక్టర్ ఫ్రాగ్ గురించి చెప్తూ ఉంటారంటే ఆ కప్ప అది ఉండేది 3 అడుగుల బావిలో. సరే, దాన్ని ఊహించమంటే సముద్రం గురించి అది ఏం ఊహిస్తుంది? ఓకే, 4 అడుగులు ఉంటుందేమో, పోనీ 6 అడుగులు ఉంటుందేమో. ఈ విధంగా దాని ఊహ ఎలా ఉంటుంది అంటే ఒకసారి దాని ఫ్రెండ్ వస్తుంది పసిఫిక్ మహాసముద్రం నుంచి. సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో అది ఎంత చెప్పినా కూడా ఇది ఎంత మాత్రం ఊహించగలుగుతుంది? తన బావి కంటే పెద్దది ఉంటుందేమో, అంతవరకే దాని ఊహ వెళ్తుందన్నమాట. అది ఎంత దూరం యోచించినా పసిఫిక్ మహాసముద్రాన్ని లెక్క కట్టలేదు కదా. అదేవిధంగా ఈ సైంటిస్టులు కూడా భగవంతుడి సృష్టిని లెక్క కట్టాలి అని చూస్తూ ఉన్నారు. యస్వైక నిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ. జగదండనాథ. ప్రతి జగత్తుకు ఒక ప్రధానమైన దేవుడు ఉంటాడు. ఇక్కడ ప్రతి దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నట్లుగా దేశాధినేత అంటే ప్రెసిడెంట్, అదేవిధంగా ఈ జగత్తును పాలించడానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, బ్రహ్మదేవుడు. బ్రహ్మ జీవన ప్రమాణాన్ని ఎవరు లెక్క కట్టలేరు. అంటే అది కూడా ఊహకు అందదన్నమాట, మనం ఊహించలేనంతటిగా ఉంటుంది. అయితే శాస్త్రాలలో బ్రహ్మ జీవిత కాలాన్ని లెక్క కట్టారు. అతని ఒక్కరోజు 443 కోట్ల సంవత్సరాలు. అటువంటి ఒక నెల అంటే 30 రోజులు, అలాగే 12 నెలలు, ఒక సంవత్సరం, అటువంటి 100 ఏళ్ళు, 100 ఏళ్ళ ఆయు ప్రమాణం. అయినప్పటికీ అది కూడా విష్ణువు ఒక ఊపిరి తీసుకునే సమయం అంతే. ఇంత పెద్ద బ్రహ్మాండమైన జగత్తులన్నీ ఆయన చర్మరంధ్రాల నుండి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే మామూలుగా మనం ఊపిరి తీసుకుంటాము, మనలాంటి వాళ్ళ ఊపిరి నుంచి లేదా చెమట నుండి ఏమవుతుంది? సూక్ష్మక్రిములు బయటకు వస్తాయి, అంతే, రోగాలు స్ప్రెడ్ అవుతాయి. కానీ కారణార్ణవ సముద్రంలో పడుకుని ఉన్న మహావిష్ణువు ఊపిరి నుంచి, ఆయన స్వేదం నుంచి అనేకమైన జగత్తులు ఉద్భవిస్తూ ఉన్నాయి. ప్రతి జగత్తు లేదా విశ్వంలో ఎన్నో గ్రహాలు లేదా లోకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భూమి. ఈ భూమండలాన్ని ఒకసారి హిరణ్యాక్షుడు గర్భోదక సముద్రంలో విసిరేస్తాడు. ఆ సమయంలో భగవంతుడు వరాహ రూపంలో అవతరిస్తాడనమాట. మహాకాయుడైన భగవంతుడి సూకర రూపము, 2 దంతాలు లేదా కోరలు ఉంటాయి కదా, వాటితో ఆయన ఆ గర్భోదక సముద్రం నుంచి భూమిని పైకి తీసుకుంటారు. జయదేవుని దశావతార స్తోత్రంలో వసతి దశన శిఖరే ధరణి తవలగ్న శశిని కలంక కలేవ నిమగ్న అని స్తుతించారన్నమాట. అంటే ఆ దంతాలపైన భూమిని భగవంతుడు తీసుకున్నాడు. కేశవధృత సూకర రూప జయ జగదీశ హరే. ఆయన దివ్య రూపుడు, యజ్ఞేశుడు, సూకర రూపంలో ఉన్నాడు కనుక అతడు వరాహము అని అపార్థం చేసుకోకూడదు. ఆయన రూపం ఎలా ఉంది? బ్రహ్మాండమైన మహాకాయం. ఒకసారి మీరే ఊహించుకోండి, రూపమేమో వరాహం,
కానీ తన దంతాలపైన ఈ భూమినంతటినీ ఎత్తుపట్టుకున్నాడు. వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవధృత సూకర రూప జయ జగదీశ హరే. సూకరం, సూకర రూపంలో ఉన్నాడంతే, సూకరం కాదు. ఆయన ఎటువంటి రూపాన్నైనా తీసుకుంటాడు. సగం సింహము, సగం మనిషి. అలా నరసింహస్వామిగా అవతరించారు. సర్వశక్తివంతుడైన అతను ఏ రూపాన్నైనా, ఏ ఆకారాన్నైనా తీసుకోగలడు. అంత మాత్రాన ఆ రూపమే అతను కాదు. సమయాన్ని బట్టి ఎటువంటి రూపాన్నైనా స్వీకరిస్తారు. ఆయన నిజమైన రూపము కృష్ణుడు. ఇక్కడ వరాహమూర్తిని స్తుతిస్తూ ఉన్నారు. కేశవధృత సూకర రూప జయ జగదీశ హరే. హే ప్రభు కేశవ, నువ్వు ఈ రూపాన్ని తీసుకున్నావు, ఈ సూకర రూపాన్ని తీసుకున్నావు. ఎన్నో కోట్ల కోట్ల రూపాలు ఉన్నాయి. ఆ సమయము, సందర్భము, పరిస్థితి, అవసరము, వాటన్నిటికీ వర్తించేటటువంటి రూపాన్ని ఆయన పొందుతాడు. ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆయన పనే అది. ధర్మానికి గ్లాని ఎప్పుడైతే సంభవిస్తూ ఉందో వెంటనే దానిని సరిచేయటానికి గాను ఆయన అవతరిస్తారు. స్వర్గలోకంలో కూడా ఇంద్రుడు స్వర్గాధిపతి అయినప్పటికీ అక్కడ కూడా ధర్మగ్లాని కలుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. ఈ రెండు రకాల వ్యక్తులు అన్ని లోకాల్లోనూ, అన్ని బ్రహ్మాండాల్లోనూ ఉన్నారు. దేవతలు భగవంతుడిని గురించిన చైతన్యంతో ఉంటారు. ఎవరైతే కృష్ణ చైతన్యంతో లేదా భగవత్ చైతన్యంతో ఉంటారో వాళ్ళు దేవతలు, లేని వాళ్ళు రాక్షసులు. అదొకటి తేడా. అందరూ మానవ రూపంలోనే ఉంటారు. వాళ్ళ ప్రవృత్తిని బట్టి సురుల అసురులు అవుతూ ఉంటారు. సాధారణంగా దేవతలు భక్తులుగాను, దైత్యులు కృపణులుగాను ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ అందరికీ కష్టము నష్టము కలిగిస్తూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటారు. అటువంటి ఇద్దరు సోదరులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. లోకాలన్నింటినీ కలతపెట్టి క్షోభించేలాగా చేస్తూ ఉంటారు. వీళ్ళ వలన ముల్లోకాలకు నెమ్మది లేకుండా పోయింది. ప్రస్తుతం కూడా అంతే కదా. అప్పుడైతే ఎవరో కొందరు ప్రతాపవంతులైన రాక్షసులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళే. భక్తుల సంఖ్య చాలా చాలా స్వల్పం. ప్రభుపాద ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు దానికి ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? వేళ్లతో లెక్క పెట్టచ్చు అంతే. అందరూ అభక్తులే. ఎప్పుడైతే వీళ్ళ సంఖ్య మితిమీరిపోతుందో అప్పుడు కృష్ణుడు వస్తాడు. ఈ కలియుగంలో కూడా వచ్చాడు నామరూపంతో. ఆయన రూపానికి నామానికి వ్యత్యాసమేదీ లేదు. కలికాలే నామరూపే. ఒకసారి ప్రభుపాద చెప్తారు, అధర్మపరుల వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ ఈ హరే కృష్ణ అనే మంత్రం తీసుకుంటే రక్షించబడతారు. లేకపోతే అసురులు మీ అందరినీ పసిఫిక్ మహాసముద్రంలో తోసేస్తారు అని అంటారు ఆయన. కానీ కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు. ప్రహ్లాదుడు కృష్ణ భక్తుడు కావటం వలన స్వంత తండ్రి అతన్ని నీళ్ళల్లో, అగ్నిలో, అన్ని చోట్ల పడేశాడు, విషం దాగించాడు, ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. ఇంకా ఇతరుల గురించి ఏం చెప్పాలి? భక్తులకి ఎప్పుడూ కష్టాలే, అందరూ శత్రువులే, ప్రపంచమే అటువంటిది. జీసస్ క్రైస్ట్ ఉన్నారు. భక్తుడు కావటం వలన, భగవంతుడిని గురించి ప్రచారం చేయటం వలన ఆయనను సిలువ వేశారు. ఏమైనప్పటికీ భక్తులు దేనికి చెల్లించరు. వాళ్ళకి తెలుసు తమను కృష్ణుడు కాపాడుతున్నాడని. అదేవిధంగా అందరూ కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు, ఓర్చుకోవాలి. ఆగమాపాయినో అంటే ఏంటి? కష్టసుఖాలు వస్తూ పోతూ ఉంటాయి ఋతువులలాగా. వాటికి చలించకుండా కృష్ణ అనుకోవటమే. ఇంకోసారి ఆస్ట్రేలియాలో ఇస్కాన్ భక్తులపైన వాళ్ళు ఆ సిటీ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళు కేసు పెడతారు. ఆ భక్తులు అక్కడి నుంచి ప్రభుపాదకి ఫోన్ చేస్తారు, స్వామీజీ ఇలా జరిగింది, సిటీ అథారిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టము, మనం ఎవరినో పెద్ద లాయర్ని పెట్టాలి అనేసి. ప్రభుపాద ఏం చేస్తారు? వాళ్ళకి సలహా ఇస్తారనమాట. మనకి ఏ లాయరు అక్కర్లేదు, ఎవరిని పెట్టక్కర్లేదు, జపం చేసుకోండి. మహా అంటే వాళ్ళు జైల్లో పెడతారు, అక్కడే కూర్చొని జపం కొనసాగించండి. రోడ్లో నిలబడి జపం చేసినా, జైల్లో కూర్చొని జపం చేసినా ఒకటే. భయపడకండి, చాంట్ హరే కృష్ణ. ఏంటంటే భక్తులు ఎటువంటి పరిస్థితి ఎదురైనా భయపడకూడదు.
వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఒకటే. కృష్ణుని ధ్యానించటంలో మార్పు ఉండదు. యజ్ఞాలు చేసేటప్పుడు మంత్రాలు ఉచ్చరిస్తారు కదా, ఆ మంత్రాలు ఎంతో స్పష్టంగా దోషరహితంగా ఉండాలి. ఏ కాస్త ఒత్తులు దీర్ఘాల్లో తేడా వచ్చినా అర్థమే మారిపోతుంది. అందుకే వేద పఠనం అందరికీ సాధ్యం కాదు. కానీ వేదస్య సర్వై రహమేవ వేద్య అని, అంటే వేదాల్లో ఉన్నది, వేదాల నుంచి తెలుసుకోవాల్సింది నన్నే అని కృష్ణుడు చెప్పాడు. ఆ కృష్ణనామాన్ని మనం ఇప్పుడు చెప్పిస్తూ ఉన్నాము. ఇది మనకు ప్రభుపాద వంటి ఆచార్యుల నుంచి దొరికింది. ఇంత గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. హరే కృష్ణ.